నా లైఫ్ పార్ట్నర్ గురించి ఫస్ట్ చెప్పే ముందు తన పేరు వినగానే నాకు ఒక పాజిటివ్ వైబ్నెస్ వచ్చింది. లైక్ ఓకే భవాని, నాకు నేమ్లో ఒక పాజిటివ్ ఉంది, లైఫ్లో కూడా తను అట్లే ఉంటుందని నేను అట్లా ఫీల్ అయినా. సో నా జర్నీ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ పెళ్లి చూపులకి తను చూడగానే నాకు వాళ్ళ రిసీవింగ్ కానీ అన్నీ బాగా నచ్చాయి. సో అక్కడి నుంచి మిస్ కావద్దు ఈ అమ్మాయి అని అనిపించింది. సో ఇంట్లో వాళ్ళు కూడా సేమ్ అదే ఒపీనియన్ తోటి ఉన్నారు. చిన్న చిన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఒక 2-3 వీక్స్ వరకు అట్లా మేము వెయిట్ చేసినాం ఏమవుతుంది ఏమైనా. కానీ 2-3 వీక్స్ తర్వాత మేము ఒకరినొకరిని అర్థం చేసుకున్నాం మా గ్యాప్లో. సో ఇన్స్టాగ్రామ్లో చాలా పరిచయం అయింది. తను మాట్లాడే విధానం అలా అలా నాకు చాలా పాజిటివ్ వైబ్నెస్ వచ్చింది. సో తనని వదలద్దు అని అనిపించింది. అక్కడి నుంచి ఇంకా ఎక్కువ లవ్ చేయడం అనేది నాకు నా మనసుకు అనిపించింది. స్టార్ట్ చేసి చిన్న మీటప్ పెట్టుకున్నాం లైక్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి. సో అప్పుడు మాట్లాడుకున్నాను నా ఇష్టాల గురించి, తన ఇష్టాల గురించి చాలా లైక్ 90% దాకా కలిసాయి. సో మిగతా అంతా నాకు ఓకే అనిపించింది. సో మెయిన్ రీజన్ ఇది. I am a type of a girl who never had a thought about marriage. అంటే ఎప్పుడు అనుకోలేదు నేను నాకు ఇలాంటి అబ్బాయి కావాలి, వచ్చేవాడు ఇలా ఉండాలి అది ఇది అని చెప్పి. బట్ ఆటోమేటిక్గా అనుకోకుండా ఈ మ్యాచ్ వచ్చింది. వచ్చినప్పుడు కూడా ఐఎమ్ నాట్ రెడీ. అసలు ఈ మ్యాచ్ రావడం కూడా అసలు నా ఇన్వాల్వ్మెంటే లేదు. వాళ్ళు మా ఇంటికి వచ్చే వరకు కూడా. సో వాళ్ళు వచ్చే రోజు నైట్ అసలు నిద్ర ఇవ్వట్లేదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ వెన్ ఐ సా అజయ్ మా ఇంటి విండో నుండి, ఐ డోంట్ నో, చూడగానే ఒక రకమైన స్మైల్, హ్యాపీనెస్ వచ్చేసింది. అప్పుడు అనుకున్నా ఓకే హీ మైట్ బీ ద వన్ అని. బట్ తన సరే చూద్దామని అనుకున్నా. సో వాళ్ళు వచ్చి మాట్లాడారు, వెళ్ళిరు, అయిపోయింది. స్టిల్ నాకు ఇంకా డౌట్గానే ఉంది. దెన్ వచ్చింది రిక్వెస్ట్ ఇన్స్టాగ్రామ్ నుండి. సో దెన్ వీ స్టార్టెడ్ చాటింగ్. నేనైతే ఎన్ని క్వశ్చన్స్ అడిగినా అదేంటి అసలు అయితే ఆన్సర్ చేస్తూనే ఉన్నాను. నేను అడిగిన ప్రతి దానికి కూడా ఎప్పుడు కూడా అసలు ఏంటి అమ్మాయి ఇట్లా అడుగుతున్నా అనుకున్నలేదు నాకు తెలియదు. కానీ నేనైతే మొహమాట లేకుండా నాకు ఏదనిపిస్తుంది అడుగుతూనే ఉన్నా, ఎట్లా ఇది వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. సో ప్రతి దానికి అసలు ఎంత పేషెన్స్తో ఆన్సర్ చేసిండు. సో అప్పుడే అనుకుంటున్నా ఓకే టోటలీ ఓకే అనమాట ఇక. సో దెన్ ఇక అప్పటి నుండి ద వే హీ స్టార్టెడ్ లవింగ్ మీ. తను నా మీద ఎలాంటి ప్రేమ చూపించిండు, నన్ను ఎట్లా కేర్ చేసిండు, తన టెక్స్ట్ మెసేజెస్ కానీ కాల్లో కానీ ప్రతి విషయానికి జాగ్రత్త చెప్పడం, నన్ను చూసుకోవడం. సో ఫైనల్లీ అయితే ఏమని అనుకున్నా అంటే డెస్టినీ ఈజ్ ద వన్ మమ్మల్ని కలిపింది. ఎందుకంటే మ్యాచ్ ఎప్పుడైతే నాకు వచ్చిందో అప్పుడు అతను బెంగళూరులో ఉన్నాడు. సో బెంగళూరు లొకేషన్ అని చెప్పి నేను రిజెక్ట్ చేసేసిన. సో దెన్ మళ్ళీ రిజెక్ట్ చేసినాక తను హైదరాబాద్కి స్విచ్ కొట్టినాక మళ్ళీ వచ్చింది మ్యాచ్ నా దగ్గరికి. సో ఈ గేమ్ తో హైదరాబాద్ అని చెప్పి. సో అట్లా 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 ఇక్కడ వరకు వచ్చింది జర్నీ. సో ఫైనలీ వీఆర్ గోయింగ్ టు మ్యారీ ఫ్యూచర్లో. ఐ లవ్ హిమ్ వెరీ మచ్. హోప్ఫుల్లీ ఇద్దరం హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాం. ఐ లవ్ యూ అజయ్ బావా.